హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గచ్చిబౌలిలో వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మీ ఏరియాలో వర్షం పడుతుందా ఫ్రెండ్స్? ఇప్పటికి స్టార్ట్ అయింది. బాగా గాలి దువానం, ఫుల్ మబ్బు పట్టి వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉండే ఉంటుంది గచ్చిబౌలి సర్కిల్. ఇటు పోతే అవుటర్ ORR వస్తుంది, 666. మీ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడుతుందో మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, కామెంట్ పెట్టండి. సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్. వర్షానికి ఎక్కడైనా ఫుల్ గాలి, హెవీ గాలి వస్తుంది. నేను డ్రైవింగ్ చేసుకుంటూనే మీకు వీడియో తీస్తున్నా. ఓకే, జాగ్రత్తగా ఉండండి. అందరు బ్రిడ్జ్ మీద చూడండి, బ్రిడ్జ్ కింద అందరు ఉన్నారు, స్ట్రక్ అయిపోయారు జనాలు అందరు. చూడండి, కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా సేఫ్ సైడ్గా ఉండండి. ఎక్కడైనా అలాగే వెళ్ళిపోకండి. అట్లనే వర్షంలో ఏం కనపడదు, రూటు ఇబ్బంది పడతారు. ఎవరికి గుద్దేది తెలియదు, మనల్ని ఎవరికి గుద్దేది తెలీదు. తొందరపడి వర్షంలో తడిచే ఇష్టం ఉన్నా కానీ వెహికల్ పక్క పెట్టుకొని తడవండి కావాలంటే. కానీ ఈ వర్షంలో తడవకపోవడమే బెస్ట్. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నాకు ఇష్టమే వర్షం అంటే, మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జలుబులు దగ్గులు జ్వరాలు వస్తాయి. మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగలేము. 1-2 అని డబ్బులు అంటే తెలుసు కదా, 1-2 రోగాలు అని చెప్తారు, డబ్బులు అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, గాలి దువారం హెవీగా. అక్కడ పడింది, ఇక్కడ పడలేదు, కొంచెం పడి ఆగిపోయింది. ఈ వర్షం కూడా మనుషులతో ఆడుకుంటుంది. అటు సైడ్ రోడ్ అవతల పడింది, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ చూడండి. మనుషులు కూడా అంతే ఫ్రెండ్స్, చూడటానికి అందరు మంచోలే. వాళ్ళని టచ్ అయ్యి వెళ్ళి మాట్లాడితే కానీ తెలీదు. నేను ఉదాహరణ అంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, జస్ట్ ఉదాహరణ కంపేర్ చేస్తున్నాను. అలా చూడండి, గాలి దువారం, ఫుల్ మబ్బు, చెట్లు ఎగురుతున్నాయి. ఇప్పుడు కానీ బండి మీద పోయేటోళ్ళకి ఉంటుంది పాప మన పరిస్థితి. కళ్ళల్లో మట్టి పడి, ఎందుకంటే నేను అవన్నీ సఫర్ అయ్యా. కళ్ళలో మట్టి పడి, హెల్మెట్లు అయిపోయి, ఏమంటారు కదా, మొత్తం బండి ఎగిరిపోతూ ఉంటుంది. సేఫ్ ఒక దగ్గర ఉండడం బెస్ట్, నడుపుకుంటూ వెళ్ళడం కంటే. ఇదంతా గచ్చిబౌలి చూడండి. ఇలా వెళ్తే మా ఆఫీసు వస్తుంది స్ట్రైట్. స్కై బ్లూ అంటారు అక్కడ, అది ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్, స్కై బ్లూ. ఇది బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఐడియా వస్తుంది, మరియా మేడం మీ రూట్లు చూపించారు కదా అని. జాగ్రత్తగా రండి ఎక్కడున్నా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్. మా ఏరియాలో పడట్లేదంట, కుక్కరపల్లి సైడ్ ఎండ బాగుందంట. ఇప్పుడే మా సిస్టర్ చెప్పింది మన సైడ్ పడట్లేదని. ఇంకోటి ఫ్రెండ్స్, లంచ్ అయిందా? నేను లంచ్ తెచ్చుకోలే ఫ్రెండ్స్. లంచ్ తెచ్చుకుంటే లంచ్ వీడియో పెట్టేదాన్ని. మీరు లంచ్లో కామెంట్, అది ఏం కర్రీ చేసారు కామెంట్ పెట్టండి. తడబడుతుందని అనుకోకండి ఫ్రెండ్స్, దయచేసి. కొద్దిగా తడబడుతూ ఉంటా. అది కూడా ముందు లెవెల్ అవుతా, ఒక లెవెల్ అవుతా. ఈరోజు ఏమైతే కర్రీ చేశారో, ఏమైతే ఫుడ్ లంచ్లో తిన్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, స్ట్రక్ అయిపోతారు జనాలందరూ. ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలే ఈరోజు మార్నింగ్ నుంచి హెవీ ట్రాఫిక్. నడిపి చిరాకు వచ్చింది. ఇక్కడ ఏమైందో మరి, బస్సు ఆగిపోయింది. గుల్బర్గా బస్ అంట అది. గాలి దువారం చూడండి, కొట్టుకుపోతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ రోడ్డు మీద అవి పెడతారు కదా, అన్నీ కొట్టుకుపోతున్నాయి. నేను ఇప్పుడు ఛార్జింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. 50% ఉంది ఛార్జింగ్, అందుకే నేను ఛార్జింగ్ వెళ్తుంటేనే వీడియో తీస్తున్నా మీకు. ఇది మా ఆఫీస్ దగ్గర ఫ్రెండ్స్. క్లోజ్ చేసేసారు ఈ రూటు, ట్రాఫిక్ ఎక్కువైందని క్లోజ్ చేసేసారు ఇవన్నీ. చూడండి, రాయదుర్గం ఫ్రెండ్స్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. క్లారిటీగా వస్తుందా ఫ్రెండ్స్? చూసి చెయ్యండి, వీడియో చూడండి మంచిగా.
ఇలాంటి మంచి 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 వీడియోలు ఇక ముందు వస్తూ ఉంటాయి. వెదర్ కూడా చాలా బాగుంది. ఇలా వెదర్ ఉన్నప్పుడు సూపర్గా వేడి వేడి బజ్జీలు తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా సూపర్ ఉంటుంది. నా టేస్ట్ అయితే అదే ఐస్ క్రీము ఎక్కువ వర్షం పడ్డప్పుడు. మీకు ఎంతమందికి వర్షం పడ్డప్పుడు ఐస్ క్రీమ్ తినేది ఉంటుందో, ఇష్టం ఉంటుందో కామెంట్ చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఫుల్ వర్షం తడుచుకుంటూ ఐస్ క్రీమ్ తినాలంటే మస్తు ఇష్టం. మీకు కూడా అలా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. కొంతమంది మొక్కజొన్న పొత్తులు తింటారు, బజ్జీలు తింటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. కానీ తడుచుకుంటూ జలుబులు అవుతుంది ఇది అంటారు, కానీ నాకేం అవ్వదు, బాగానే ఉంటుంది. చూడండి గాలి దూరం ఏదో నాకు వచ్చి తగిలినట్టు ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. ఇట్లా వెళ్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది కదా దుమ్ము. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా నా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నేనేం ఫీల్ అవ్వను. బాగుంటే బాగున్నాయని చెప్పండి, లేదా లేదని చెప్పండి. ఇంకా కొంచెం మంచిగా ట్రై చేయండి అని చెప్పండి. ఇట్లా ఫీల్ అయ్యేది ఏముంది ఫ్రెండ్స్? ఏదో చూస్తున్నామా పెట్టారు కదా అని కాదండి. కామెంట్ చేయండి. బ్యాడ్ అయినా పర్లేదు, గుడ్ అయినా పర్లేదు, ఏదైనా నేను తీసుకోనికి రెడీగా ఉన్నా, అది మంచి అయినా చెడు అయినా. ఓకేనా ఫ్రెండ్స్? అటుపోతే షేక్పేట్, మెహదీపట్నం, ఇటు వెళ్తే మనం తెలుసు కదా ఛార్జింగ్ పాయింట్. కొంచెం హెడేక్ వస్తుందని స్పెట్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెళ్తూ ఉన్నారు అందరు. ఇలా ఇది ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ వీడియో నాది. లంచ్ బదులు ఇది పెట్టా. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక ఇంకా ముందు చూపించమంటారా? ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, కేక్ పెట్టిన నా ఛార్జింగ్ పాయింట్ ఎలా వెళ్తాను. ఓన్లీ పాయింటే చూశారు కదా, రూట్ చూడలేదు కదా. రూట్ కూడా కవర్ చేద్దాం. ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఎంతమంది ఉన్నారో అది కూడా చూపిస్తా. ఖాళీగా ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది. లెఫ్ట్ ఇలా ఇండికేటర్ వేసుకొని ఆరం కొట్టుకొని వెళ్ళాలి. సడన్గా 1 వే వాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు, 2 వే ఉన్న అబ్బాయిలు బండి వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద స్పీడ్ బ్రేకర్ చూడండి, స్పీడ్ బ్రేకర్ ఇది పెద్దది. కొంచెం మెల్లగా బ్రేక్ వేసుకొని స్లోగా, బండికి ఏం కాకుండా స్లోగా దింపాలి. ఇలా ఆపు చూడండి. మళ్ళీ ఇది కూడా ఇంకోటి మెల్లగా ఇలా అంతే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడంతా ఏం వర్షం లేదు, స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటా. నిన్ననే కారు కడుక్కున్న ఫ్రెండ్స్ నీట్గా. మళ్ళీ అంతా వర్షం పడి మట్టి మట్టి అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కారు కడుక్కుంటా. ఆవిడ కూడా కావాలంటే తీస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, నిన్న కారు కడుక్కున్నాను. లెఫ్ట్ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం. షేక్పేట్ బ్యాక్ సైడ్ ఇది. ఎవరో కారతలు ఛార్జింగ్ పెట్టుకొని వస్తున్నారు. ఖాళీ ఉందని అడుగుదాం. ఖాళీ హై భయ్యా? కరెంట్ నీయే. పవర్ లేదంట ఫ్రెండ్స్ అక్కడ. చూద్దాం, మేబీ ఎవరు తప్పు చెప్తారో కరెంట్ చెప్తారో తెలియదు కదా. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా వర్షం. ఇది మన పాయింట్ తెలుసుగా ఫ్రెండ్స్. చాలా ఖాళీ ఉన్నాయి, పవర్ లేదు అని అంటున్నారు. బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఇది మొత్తం ఖాళీ ఉంది, ఎందుకంటే పవర్ లేదంట, అందువల్ల ఖాళీ ఉంది ఫ్రెండ్స్. పవర్ లేనందువల్ల ట్రై చేద్దాం మనం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జే డ్రైవర్.